అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నవ తెలంగాణలోని న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మెతో భారతావని హోరెత్తిపోతుంది. ముఖ్యంగా ఎన్నో కార్మిక సంఘాలు ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను అంటే దాదాపు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లను ఇంప్లిమెంటేషన్ చేసి అందులో తెలంగాణలో ముఖ్యంగా జీవో నెంబర్ 282 అంటే 8 గంటల నుంచి 10 గంటల వరకు పని విధానాన్ని అమలు చేయడం అనేది ఇది ఒక పూర్తి శ్రమ దోపిడీ అని చెప్పి కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. సో దానికి నిరసనగానే ఈరోజు చాలా మంది సంఘటిత అసంఘటిత గిగ్ వర్కర్లు, బ్యాంక్స్, ఉపాధ్యాయులు, వాట్ నాట్ ఎవ్రీ ఎంప్లాయీస్ ఈరోజు తమ శ్రమను దోపిడీ చేయొద్దని చెప్పి తమ శ్రమకు ఏదైతే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు సమ్మెకు దిగబోతున్నాయి. సో ముఖ్యంగా మనం ఈరోజు చూసినట్టయితే సమ్మెకు సై నేడు జాతీయ సార్వత్రిక సమ్మె, మోడీ సర్కార్ విధానాలపై సమరబేరి ఆందోళనలతో హోరెత్తుతున్న భారతావని భాగస్వాములు కానున్న దాదాపు 30 కోట్ల మంది శ్రామికులు. సో ఈ సమ్మెలో దాదాపు 30 కోట్ల మంది శ్రామికులు పాల్గొనబోతున్నారు. సో ముఖ్యంగా దీనిపై మన ఏఐటిసి ప్రెసిడెంట్ అయిన గౌస్ గారిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం. అసలు ఈ రోజు సమ్మె ఏ విధంగా జరగబోతుంది, వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిదని. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపబోతున్నాయి. అందులో మీరు ఏఐటిసి తరఫున మొదటగా మీరు ప్రాధాన్యం సంతరించుకుంది భాగస్వామ్యంగా. సో ముఖ్యంగా సార్, దేశవ్యాప్తంగా 29 కార్మిక చట్టాలను దాన్ని తొలగించి కేవలం 4 లేబర్ కోడ్లను రాష్ట్రాలకు అమలు చేయొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది. సో ముఖ్యంగా 8 గంటల నుంచి 10 గంటల పని విధానాన్ని తెలంగాణలో జీవో నెంబర్ 282 కూడా అమలు చేయడం అనేది ఇది కార్మికుల శ్రమ దోపిడీ అని చెప్పి చాలా మంది శ్రామికులు, కర్షకులు చాలా ఉద్వేగానికి గురవుతున్నారు. ఎందుకంటే ఒక వాణిజ్య కేంద్రంలో ఒక వ్యక్తి నిలబడాలంటే 8 గంటల నుంచి 10 గంటలు అనేది ఒక మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. సార్, దీని తరఫున అసలు ఇది ఏ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించింది, దీని వల్ల కార్పొరేట్లకు ఎంత మేలు కలుగుతుందో ఒక్కసారి వివరంగా చెప్తారా సార్? ఇప్పుడు కోర్స్ అనేటటువంటివి ఈ ఆలోచన ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. దాదాపు 2000 సంవత్సరంలోనే వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే సెకండ్ లేబర్ కమిషన్ పేరుతోటి ఈ కోర్సు తెచ్చి పారిశ్రామికవేత్తలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో అప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పక్కకు పెట్టాయి. బికాస్ ఆఫ్ వామపక్షాల ఒత్తిడి వల్ల పక్కకు పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు పూర్తి మెజార్టీ సాధించినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ కోర్టు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయాలి, కార్మికుల్ని యాజమాన్యాల ముందు బానిసలుగా పెట్టాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ దాదాపు 44 కార్మిక చట్టాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. దాంట్లో 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ 4 కోడ్లు అనేవి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కోడ్ల మీద ఇప్పుడు మేము ఎందుకు అభ్యంతరం తెలియజేస్తున్నామంటే, ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ కోర్సు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు దాంట్లో 3 చట్టాలకు బదులుగా ఈ కోడ్ వచ్చింది. ఇప్పుడు స్టాండింగ్ ఆర్డర్స్ అంటే ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1946, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఈ 3 చట్టాల బదులుగా ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ని తీసుకొచ్చారు. దాంట్లో ఏముందంటే, ఇంతకు ముందు మన ఐడి యాక్ట్ లో చాప్టర్ 5B అని చెప్పి ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం చూస్తే 100 మంది అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేసేటటువంటి పరిశ్రమలో కార్మికుల్ని తొలగించాలన్నా, కంపెనీ మూసేయాలన్నా, లే ఆఫ్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా కానీ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు దాని ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1000 మంది ఆ పరిమితి విధించడానికి ప్రయత్నం చేస్తే ట్రేడ్ యూనియన్స్ అడ్డుకున్నాయి. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ లేబర్ కమిషన్ అనే పేరుతో 100 చేసి 300 పెంచాడు ఆయన. దాన్ని ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కోడ్ లో పెట్టి 300 అంతకంటే తక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో యజమాని ఇష్టానుసారంగా తీసేయటం, మూసేయటం, ల్యాబ్స్ ఇవ్వటం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ ఈ సంఖ్యని అవసరాన్ని బట్టి మార్చుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఈ కోడ్ లో. కాబట్టి ఇప్పుడు ఈ కోడ్ అనేది చాలా
కార్మిక వర్గాన్ని చాలా అన్యాయం చేసేటటువంటి పద్ధతులు ఉంటాయి. ముఖ్యమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ లో ఇప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ కావాలి అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి భారతీయుడు ఉద్యోగంలో జాయిన్ కావడానికి అవకాశం. అవును సార్. అట్లాగే రిటైర్మెంట్ 58 సంవత్సరాల తర్వాతనే కావాలి. అవును. కానీ ఇప్పుడు ఇది కోర్టులో టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది దానికి సవరణ తీసుకొచ్చారు. అవును. అంటే ఇప్పుడు టైం చట్టం నిర్ణయించారు, యజమాని నిర్ణయిస్తారు. అవును. అంటే అతను సంవత్సరం చేయాలా, 2 సంవత్సరాలు చేయాలా, 10 సంవత్సరాలు చేయాలా అని యజమాని ముందే లెక్కిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 నెలల కంటే టైం పెట్టాలి. ఎందుకంటే దీంట్లో ఇంకోటి ఏం పెట్టారంటే 1 year కంప్లీట్ అయ్యి ఒకవేళ తీసేస్తే గ్రాడ్యుయేట్ ఇవ్వాలి అనేటటువంటి కండిషన్ ఉంది. కాబట్టి వీళ్ళు 11 నెలలకే లెటర్స్ ఇస్తారు. 11 నెలల కాల పరిమితి పెట్టి అది అయిపోగానే మళ్ళీ ఇంకో లెటర్ ఇచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక పర్మనెంట్ ఉద్యోగం అనేది మర్చిపోవడమే జరుగుతుంది. దాని యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంతకుముందు 7 ఉంటే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 10% 100 అనేటటువంటి పరిమితి విధించారు. అంటే 7 తోటి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం చాలా కష్టం. మేనేజ్మెంట్ తెలిసిందంటే ఈ సమాచారం వెంటనే వాళ్ళని తీసేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ నాటికి ఉద్యోగంలో లేనటువంటి వాళ్ళు యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. 1926 పెట్టారు. అవును సార్. కాబట్టి భవిష్యత్తులో కార్మికులు యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. దీంట్లో మినిమం 7 మాక్సిమం 100. ఈ మధ్యలో ఏదైనా ఉంటే 10% అని చెప్పి తీసుకురావడం అనేటటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దాంతో యూనియన్స్ అనేటటువంటి రాకుండా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏం చేశారంటే ఇప్పుడు గతంలో 1926 చట్టం ప్రకారం యూనియన్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు అది రికగ్నైజ్డ్ యూనియన్ కింద ఉంటుంది. ఇంకో యూనియన్ రిజిస్ట్రేషన్ అయితే రెండింటి మధ్యలో ఎన్నికలు కలిసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని రికగ్నైజ్ చేసినటువంటి అవకాశం ఉండేది. అంటే ఎన్ని యూనియన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే 52% సభ్యత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్లే రికగ్నైజ్డ్ యూనియన్. అంటే ఒక కంపెనీలో 3-4 యూనియన్స్ ఉంటే అక్కడ 52% సభ్యత్వం ఏ యూనియన్ కు ఉండేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అది రికగ్నైజ్డ్ యూనియన్ అనేది లేకుండా పోతుంది ఈ కోర్టులో. అంటే రికగ్నైజ్డ్ యూనియన్ లేకుండా పోయినప్పుడు వెల్ఫేర్ కమిటీ వేస్తామని ఈ కోర్టులో పొందుకొచ్చారు. ఆ వెల్ఫేర్ కమిటీలో కూడా దానికి చైర్మన్ గా యజమాని నియమించిన వ్యక్తి చైర్మన్ గా ఉంటాడు. దాంతో ఏంటంటే కార్మికుల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయో మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది ఇప్పుడు ఈ యూనియన్ 20% సభ్యత్వం ఉన్న యూనియన్ కి మేము ఒక డెలిగేషన్ ఇస్తాం, నెగోషియేటింగ్ కమిటీలో ఒక డెలిగేట్ ఇస్తామని చెప్పి రాశారు. అంటే 4-5 యూనియన్స్ ఉన్నప్పుడు యాజమాన్యానికి అనుకూలంగా ఉండే యూనియన్స్ కూడా ఉంటాయి. అది ఎన్నికలు జరిగినప్పుడు కార్మికులు అలాంటి యూనియన్స్ తిరస్కరిస్తారు. కానీ ఇప్పుడు 20% ఉన్న వాళ్ళు కూడా నెగోషియేటింగ్ కమిటీలో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ నెగోషియేషన్ సరిగా జరిగేటటువంటి పరిస్థితి లేదు. దాంతో కూడా వర్కర్స్ కి చాలా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. తర్వాత 1926 ప్రకారం చూసుకుంటే గతంలో 50% నాయకులు బయట వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని తొలగిస్తూ ఈ కోర్సులో ఒక కండిషన్ పెట్టి ఇది చేస్తా ఉన్నారు. ఆ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళే ఉండాలి అనేటటువంటి కండిషన్ తీసుకొచ్చారు. ఇంతకు ముందు రిటైర్డ్ వ్యక్తులు కూడా సంస్థలో పనిచేసే వాళ్ళ కిందనే పరిగణించేవాళ్ళు. ఇప్పుడు రిటైర్డ్ వ్యక్తులు కూడా బయట వాళ్ళ కింద ఈ కోడ్ చెప్తా ఉంది. కాబట్టి కనీసం దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఈ వర్కర్స్ సేవ చేయాలంటే అంటే వాళ్ళకి అనేక విషయాలు తెలుసుంటాయి. సేవ చేయాలంటే కూడా అవకాశం లేకుండా ఈ కోర్సు వస్తాం. సార్ ఇంకోటి సార్, ఇది జీవో నెంబర్ 288 ఇప్పుడు తెలంగాణలో 8 గంటల నుంచి 10 గంటల అంటే 10 గంటల వరకు పని చేయించుకునే అవకాశం అనేది వెసులుబాటు ఇస్తూ జీవో నెంబర్ 282 రిలీజ్ చేయడం జరిగింది సార్. దానిపై ఒకసారి మీరు స్పందించండి సార్. ఇది ఎంతవరకు శ్రమ ద్రోహి? ఈ కోడ్లోనే 12 గంటల దాకా పని చేయించుకోవచ్చు అని ఉందండి. దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ జీవోని తీయటం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఈ 4 కోడ్లకు సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేసి 2 జీవోలు కూడా విడుదల చేశారు. వాటిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. కానీ అప్పుడు కేసీఆర్ గారు అంత పట్టించుకోలేదు. ఆయన కార్మికులతో మాట్లాడడం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాదాపు 100
100కు పైగా అప్లికేషన్ పెట్టుంటాం. అవును సార్. 1 గంట టైం అన్ని కార్మిక సంఘాలతో మాట్లాడండి. అవును సార్. అవును. ఇప్పుడు ఆయన చేసి పెట్టాడు. దాని ప్రకారం ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది చేసింది. ఈ 10 గంటలు అంటే గతంలోనే ఉండేది జీవో, అది గజెట్ కాలేదు, దాన్ని రెన్యూవల్ చేశారు. అవును సార్. ఆ రెన్యూవల్ చేయడం కూడా తప్పు, అట్లాంటిది మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇప్పుడు అది ఏంటంటే అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా ఏం చెప్తున్నా అంటే గజెట్ గతంలో కాలేదు కదా, ఇప్పుడు కూడా గజెట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అదేదో మేము రెన్యూవల్ చేయాలి కాబట్టి చేసామని చెప్పి చెప్తున్నారు. అయినా దాని మీద మేము పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. అసలు 8 గంటలు పని చేయడమే చాలా కష్టం పరిస్థితి షాపుల్లో. అవును సార్. నిలబడే ఉండాలి సార్. అవును సార్. వాణిజ్య సంస్థలు, హోటల్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, గోల్డ్ షాప్స్ గానీ, ఇట్లాంటి కేంద్రాలు మనం చూస్తుంటాం కదా సార్. 8 గంటలు 10 గంటలు నిలబడి వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళకు మొత్తం వాళ్ళకు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ జీవన శైలి కూడా దెబ్బతిన్న ప్రమాదం ఉంది. ఈజీగా అనారోగ్యంగా గురయ్యే ప్రమాదం అనేది చాలా ఉంది సార్. సార్ మరి ముఖ్యంగా సార్ నిజంగా మీకు చాలా ధన్యవాదాలు సార్, ఇంత టైం నాకు కేటాయించినందుకు. ముఖ్యంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికులకు అంటే ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో ప్లస్ జీవో నెంబర్ 282 ఉందో దీనికి వ్యతిరేకంగా మీరు చేపట్టిన అంటే ఏఐటీసీ చేపట్టిన అంటే వివిధ కార్మిక సంఘాలు దాదాపు దేశంలోని ప్రతి కార్మిక సంఘం ఇన్వాల్వ్ అయింది సార్. సో ఇది విజయవంతం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పర్టికులర్ గా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీరు సభకు వెళ్లాల్సి ఉంటుంది. సో నాకు ఇంత టైం ఇచ్చినందుకు ఇది ముఖ్యంగా సార్ ఏఐటీసీ గౌరవ అధ్యక్షులు అన్నమాట. సో మళ్ళా దీని గురించి జూలకంటి రంగారెడ్డి ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది నవ తెలంగాణలో. సార్ కూడా అడిగి మరిన్ని విశేషాలు. లేబర్ కోడ్లతో ఉద్యోగ కార్మికుల జీవితాల్లో ప్రమాదం అని చెప్పి మన జూలకంటి రంగారెడ్డి ఆర్టికల్ రాయడం జరిగింది. సార్ను కూడా అడిగి తెలుసుకుందాం. చారిత్రక చికాగో కార్మికుల పోరాటం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు నవ తెలంగాణలో మీరు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సార్, లేబర్ కోడ్లతో ఉద్యోగ కార్మికుల జీవితాల్లో ప్రమాదం అని చెప్పి. సో ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె కూడా అంటే ఏదైతే లేబర్ కోడ్లు అంటే 29 కార్మిక చట్టాలను తొలగించి లేబర్ కోడ్లను అంటే 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ప్లస్ తెలంగాణలో జీవో నెంబర్ 282 కూడా శ్రమ దోపిడీ అంటే కార్మికులు 8 గంటల నుంచి 10 గంటలు పనిచేయే విధంగా మీరు పూర్తిగా ఆర్టికల్ రాయడం జరిగింది సార్. ముఖ్యంగా అంటే ఎన్నో సంవత్సరాలుగా చికాగో కార్మికుల పోరాట నేపథ్యం అంటే 139 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కోసం పోరాటం చేసి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని వీళ్ళు ఈజీగా 10 గంటలకు తీసుకుపోవడం, ప్రజెంట్ ఉన్న శకంలో 10 గంటలు పనిచేయడం అనేది సాధ్యమవుతుందా సార్? ముఖ్యంగా దీనిపై ఒకసారి మీరు స్పందించండి సార్. అదే ఇప్పుడు మన ఎన్నో పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని దినం అది. అవును సార్. చికాగో నగరంలో అమెరికా దేశంలో కార్మికుల వీరోచిత పోరాటం అదంతా తెలుసు. అవునవును సార్. ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వాలు కార్మికుల యొక్క శ్రేయస్సుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేలైనటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి సంస్కరణలు గాని చట్టాలు గాని తీసుకురావాలి. దుర్మార్గం ఏంటంటే మరి అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ 8 గంటల నుంచి 12 గంటలు పనిచేయాలని చెప్పేసి ఆ రకంగా బలవంతంగా చేయించడం అంటే ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్ప మనకు కాదు. అవును సార్. ఇలా బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో అది అమలు చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే కర్ణాటక, ఏపీ, మన తెలంగాణలో కూడా 10 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలని చెప్పేసి వాళ్ళు కూడా జీవో లిస్టు చేసి చేయించడం అనేది జరుగుతుంది. అంటే కార్పొరేట్ కు అనుకూలమైనటువంటి విధానాలు ఈ పాలక వర్గాలు అనుసరిస్తా ఉన్నాయి. సార్ ఒకటి సార్ ఒక కరెక్షన్, ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇది $1 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పి కార్మికులపై ప్రెషర్ పెట్టి కార్పొరేట్లకు మేలు చేసే కుట్రగా నేను అభివర్ణిస్తున్నా సార్. మీరు కంటిన్యూ అయ్యారు సార్.
అంటే ఇప్పుడు కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ శ్రమను దృష్టిలో పెట్టుకోవాలి తప్ప కార్మికులు అనేటువంటి వాళ్ళే మేజర్ వాళ్ళ సంపదకు మూలం ఎవరండి? అవును, కార్మికులే. శ్రమజీవులు ఎవరు? రైతులు, కూలీలు, కార్మికులు. సంపదకు మూలమే వీళ్ళు. వాళ్ళు లేకపోతే వ్యవసాయ పంటలు లేవు, కంపెనీలు లేవు, రోడ్లు లేవు, భవనాలు లేవు, ఏమి లేవు. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేస్తుంది వాళ్ళు. వాళ్ళ శ్రమతోటి ఈ సంపద మొత్తం కూడా ఇవాళ మనం అనుభవిస్తా ఉన్నాం. ఇలాంటి కార్మికులు, శ్రమజీవుల ఏళ్ళ కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల పొట్టగొట్టడానికి, కార్మికుల పొట్టగొట్టడానికి ప్రభుత్వాలు ఎందుకు? కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి బడా కార్పొరేట్ శక్తుల్ని బాగు చేయడం కొరకు వాళ్ళ కంపెనీలు, వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి లాభాలు రావడానికి అనుకూలమైన విధానాలు అనుసరిస్తుండ్రు. ఇది సరైనది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా, రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం, మీరు ఇష్యూ చేసిన జీవోలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు బీజేపీకి వ్యతిరేక, బీజేపీ ఏకపక్షంగా తీసుకొచ్చినటువంటి చట్టం అది. అవును సార్. మరి బీజేపీ తీసుకొచ్చిన చట్టాలన్నీ మీరు అమలు చేసిన తర్వాత బీజేపీకి, మీకు, వాళ్ళ విధానాలకు మీకు ఏం తేడా ఉంటుంది? కాబట్టి ఏంటంటే వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదన్నా ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి 11 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనన్ని సమ్మెలు, బందులు జరుగుతా ఉన్నాయి. అవును సార్. కారణం ఏంటంటే అన్ని నల్ల చట్టాలు. సార్ ఇంకోటి సార్, ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా మంది కుప్పకూలిపోయి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉన్న ఒక రీసెంట్ గా ఒక సర్వే కూడా తీసుకొచ్చి సార్, 1% అంటే 1% ఉన్న జనాభాకు 40% ఉన్న ఆస్తి అంటే ఆదాయం అనేది భారతదేశం 40% మొత్తం డబ్బు మొత్తం ఒక 1% ఉన్న శాతం ఉన్న ప్రజల దగ్గర, మనుషుల దగ్గరనే ఉందని చెప్పి నిన్న ఒక సర్వే కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. సో దీనిపై ఏంటంటే మాక్సిమం గా వీళ్ళ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలు కుప్పకూలిపోతున్నాయి సార్. మీరు చూస్తున్నారు ప్రెసెంట్ గా ఉన్న శకాలు చూస్తుంటే. సో దీనిపై ఒకసారి మీరు ఇప్పుడు 40% మంది దగ్గర ఉండే సంపద 1% మంది దగ్గర చేరుతుంది. అవును సార్, అవును. దీనికి ఎవరు ఇస్తున్నారు అవకాశాలంటే పాలక వర్గాలు. ఎందుకు వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారంటే వాళ్ళకి ఎన్నికల్లో అవసరం ఉన్నటువంటి పెద్ద ఎత్తున ఫండింగ్ ఇస్తారు, వాళ్ళకి అవసరం ఉన్న రాయితీలు, తర్వాత ఏంటంటే అన్ని రకాల సహకారం వాళ్ళకి ఇస్తారు. ఈ ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది, పేదవాళ్లకు ఎంతో ఉపయోగపడేది. పని లేని రోజుల్లో పని కల్పించడానికి, ఆకలి చావుల్ని నివారించడానికి దానికి కూడా కోత పెట్టారు. పన్నుల మీద పన్నులు, అద్దు పద్దు లేకుండా పన్నుల మీద పన్నులు వేస్తున్నారు. తర్వాత ఎంతో శ్రమతో పోగు చేసినటువంటి పబ్లిక్ సెక్టర్ మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఇవాళ సుమారు 40-50 లక్షల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, వివిధ వ్యవస్థలన్నింటినీ, కంపెనీలన్నింటినీ హోల్సేల్ గా వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు. మరొక వైపు ఏంటంటే ఇవాళ మొత్తం ఎంత అంటే మనది 155 లక్షల కోట్లు ఇవాళ మన అప్పు. ఈయన గారు అధికారంలోకి రాకముందు 50-55 లక్షల కోట్లు ఉంటాయి. ఇట్లా పన్నులు వేస్తా ఉన్నారు, అమ్మేస్తా ఉన్నారు, అప్పులు తెస్తా ఉన్నారు, ప్రజలని ముంచి ప్రజల పొట్టగొట్టి మొత్తం కూడా సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లో పెట్టేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో విధానాలు, చట్టాలు వస్తా ఉన్నాయి. దీన్ని ఈ అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజలు, కార్మికులు, కూలీలు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రజలందరూ ఏకమై పోరాడకపోతే, ఉద్యమాలు నడపకపోతే ఈ పాలకులు మాత్రం తాము ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశాలు ఉన్నాయి. సార్ ఫైనల్ గా సార్ ఒక క్వశ్చన్ సార్, ఎందుకంటే బ్యాంకులకు ఎన్నో కోట్లను కొల్లగొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ వీళ్ళు నిన్న పార్టీలు అంటే లండన్ లో మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రెసెంట్ గా ఫోటోలు కూడా, మన వీడియోలు కూడా ప్రెసెంట్ గా నిన్న మొన్న చూడడం జరిగింది. అంటే వాళ్ళు ఎన్నో భారతదేశాన్ని ఎన్నో వేల కోట్లను ముంచి వాళ్ళు అక్కడ పోయి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అమాయకులైన కగారుపై, ఆపరేషన్ కగార్ అనే పేరుతో వాళ్ళపై ఏదైతే ఆదివాసులపై నిజంగా దమనకాండ చేస్తున్నాడో మనం ప్రెసెంట్ గా చూస్తున్నాం. అంటే వీళ్ళపై అసలు కనీసం చర్య కూడా లేదు, వాళ్ళకి కంటికి కనబడుతున్నా. కానీ మరి ఆపరేషన్ కగార్ పేరుతో మరి ఆదివాసులను కూడా హక్కులను హరించడం, అక్కడ ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే కుట్రను మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు మన దేశంలో కార్పొరేట్లకు ఏజెంట్లుగా అనుకూలంగా పనిచేసేటువంటి పాలకులు వీళ్ళిద్దరూ ఈయన నడిపిస్తా ఉన్నారు. ఇవాళ వేల కోట్ల రూపాయలు బ్యాంకులో రుణాలు తీసుకొని కొట్టి విదేశాల్లో ఈయన భోగభాగ్యాలు అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్య లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రికవరీ లేదు. ఇవాళ ఇప్పుడు
ఆపరేషన్ కగార్ అనేది ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ అసలు ఏముందండి, అక్కడ ఎందుకు పోవాలి వీళ్ళు? 50,000 మంది మిలిటరీ ఎందుకు తెచ్చారంటే అక్కడ అపారమైనటువంటి నిక్షేపాలు కనీసం ఉంది. దాన్ని మొత్తం కూడా కార్పొరేట్ వాళ్ళకి ఒప్పచెప్పాలి. వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా ఏది ఏమైనా అక్కడ మనుషులు లేకుండా చేస్తాం, ఆదివాసుల్ని గిరిజన ప్రజల్ని, తర్వాత మావోయిస్టులు గాని ఆ ఉద్యమకారులు ఎవరు లేకుండా మొత్తం కూడా చంపేస్తాం మంచి ఆలోచనతో వాళ్ళు చేస్తా ఉన్నారు. కేవలం ఏదో ఉద్ధరించడం కూడా కాదు. వాళ్ళు చర్చలకు వస్తామని చెప్పన్నా కూడా, వాళ్ళ సమస్యలు మేము చెప్తాం వినండి అని చెప్పన్నా కూడా వినకుండా, మీరు చెప్పేది వినేది లేదు, మీతో మాట్లాడేది లేదు, మిమ్మల్ని చంపేదాకా వదిలిపెట్టామని చెప్పి చేస్తుందంటే వాళ్ళ మానవత్వమే లేదు. అందుకనే ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేసేటువంటి ఏజెంట్లు వీళ్ళంతా వాళ్ళకు ఒక పాలేళ్లుగా గుమస్తాలుగా ఇలా ప్రధానమంత్రి గాని పాలకులు పనిచేస్తున్నారు. దేశ సంపదను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లో పెడితే రాను ఇక వాళ్ళ చేతుల్లోనే మీడియా, వాళ్ళ చేతుల్లోనే చట్టసభలు, వాళ్ళ చేతుల్లోనే కంపెనీలు, వాళ్ళ చేతుల్లోనే సర్వ పెట్టుబడులు, వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చట్టాలు తీసుకొస్తారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిణామాలు వస్తా ఉన్నాయి మన దేశంలో. దీనికి పరిష్కారం ఏంటంటే ప్రజలే పరిష్కారం. ప్రజలు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి లక్షల కోట్ల మంది వచ్చి ప్రతిఘటన. ఇప్పుడు నేపాల్ ఏం జరిగింది? నేపాల్ లో ప్రజలే కదా తీర్పిచ్చింది. తర్వాత లాటిన్ అమెరికా దేశాలు అనేక దేశాలు ఎందుకు వస్తా ఉన్నాయంటే ఎంతకాలం భరించలేరు. ఇలా మెజారిటీ ప్రజలు 100-80-90% మందిని ముంచి కేవలం 10-20% మందిని బాగు చేసేటువంటి దుర్మార్గమైన విధానాలు అవలంబిస్తున్నారు. ఈ 100-80-90% మంది ఎంతకాలం భరించలేరు, ఎంతకాలం మోసపోలేరు. తప్పకుండా వీళ్ళు తిరగబడతారు, వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నిజంగా సార్ మీ ఆర్టికల్ చాలా బాగుంది. సో నిజంగా కార్మికులకు అండగా ఎప్పుడు కమ్యూనిస్ట్ నాయకులు అంటే ఈ కమ్యూనిస్ట్ నాయకులు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు. సో కార్మికులకు సంబంధించిన హక్కుల గురించి మీ ఆర్టికల్ చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా చాలా ధన్యవాదాలు సార్, నాకు ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ టు జూలకంటి రంగారెడ్డి అన్న. సో ఇది అన్నమాట పూర్తిగా కార్మిక చట్టాల గురించి, కార్మికుల శ్రమ గురించి, కార్మికుల హక్కుల గురించి మరి ఏఐటిసి మరియు సిఐటియు మరియు నాయకులు మాట్లాడడం జరిగింది. సో ఎనీవే కార్మిక చట్టాలు, కార్మికులు లేని భారతదేశం లేదు. వాళ్లకు కనీస అవసరాలకు ఉద్యోగాలు, కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదు. సో కొన్ని రంగాలు అయితే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కానీ కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. సో ఇవన్నీ మరియు కార్మికుల సంఘాల గురించి, కార్మికుల హక్కులను కాపాడాలని చెప్పి మనమందరం కోరుకుంటూ ఈరోజు సమ్మె విజయవంతం జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.